హలో పిల్లలు, ఇదేంటో గుర్తుపట్టారా? భూమి, మనము నివసిస్తున్న భూమి. ఈ భూమి ఆవిర్భావం ఎన్నో వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగితే, ఈ భూమి మీద జీవి ఆవిర్భావం మాత్రం కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందని తెలుస్తోంది. అయితే జీవి ఆవిర్భావం మీద భిన్న అభిప్రాయాలున్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు నీటిలో జరిగిన రసాయనిక చర్యల వలన ఆర్ఎన్ఏ, డిఎన్ఏ వంటి సంక్లిష్ట అణువులు ఏర్పడ్డాయని, అవి జీవిగా మారాయని అభిప్రాయపడితే, మరికొంతమంది శాస్త్రవేత్తలు ప్రాణం విశ్వంలో ఉందని, అది భూమి మీదకి వచ్చిందని అభిప్రాయపడ్డారు. జీవి ఏ విధంగా ఏర్పడితే ఏం గాని, వీటికి మాత్రం కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. పిల్లలు, అవేంటో ఇప్పుడు చూద్దాం, సరేనా? హాయ్, నా గులాబీ మొక్క చిగుర్చింది, పువ్వులు కూడా వస్తున్నాయి. అబ్బా, నాకెంత సంతోషంగా ఉందో. ఈ విషయాన్ని ఆంటీకి చెప్పాలి. ఆంటీ, ఆంటీ. ఏంటి రమ్య? ఆంటీ, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి అడిగి తెచ్చి కుండీలో పెట్టిన గులాబీ మొక్క చిగురించింది ఆంటీ. నీ గులాబీ మొక్కే కాదు రమ్య, ఏ మొక్కైనా సరే పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు పెరుగుతూనే ఉంటుంది. మొక్కలకు కొత్త కొత్త కొమ్మలు, ఆకులు, పువ్వులు, పండ్లు వస్తూనే ఉంటాయి. జీవుల పరిమాణంలో జరిగే ఈ మార్పునే పెరుగుదల అంటాం. మరి జంతువులు మొక్కల్లా ఎప్పుడు పెరుగుతూ ఉండవా ఆంటీ? జంతువులు కొంత వయసు వచ్చిన తర్వాత వాటిలో పెరుగుదల ఆగిపోతుంది రమ్య. ఉదాహరణకి ఆవులు, మేకలు, మనుషులు. ఈ పెరుగుదల అనేది జీవులకు ఉన్నటువంటి లక్షణాల్లో ఒకటనమాట. ఏంటి, జీవులకు ప్రత్యేక లక్షణాలున్నాయా? అవును. ఇప్పుడు మనం చెప్పుకున్న పెరుగుదలతో పాటు పోషణ, శ్వాసక్రియ, విసర్జన, క్షోభ్యత, ప్రత్యుత్పత్తి ఇవన్నీ కూడా జీవుల లక్షణాలే. ఆంటీ, ఆకలి వేయడం కూడా జీవుల లక్షణమే కదా? అవును. జీవులకి జీవక్రియలు జరుపుకోవడానికి శక్తి కావాలి. ఆ శక్తి కోసం జీవులు ఆహారాన్ని తీసుకోవడాన్నే పోషణ అంటాం. ఆకుపచ్చని మొక్కలు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. మరి జంతువులు? జంతువులేమో ఆహారం కోసం మొక్కలపైన గాని ఇతర జంతువులపైన గాని ఆధారపడతాయి. సరే గాని రమ్య, జీవుల్లో అంటే మొక్కల్లో గాని జంతువుల్లో గాని తీసుకున్న ఆహారాన్ని ఆక్సీకరణం చెందించి అంటే మండించి శక్తిగా మార్చే జీవక్రియ ఏంటో తెలుసా? ఓ, తెలుసు. శ్వాసక్రియే కదా. మనలోని శ్వాసావయవాలేంటి రమ్య? ఊపిరితిత్తులు. మరి ఇతర జంతువుల్లో ఉండే శ్వాసావయవాలేంటో చెప్పవా ఆంటీ? అలాగే కొన్ని జంతువుల్లో మనలాగే ఊపిరితిత్తులు శ్వాసావయవాలుగా ఉంటాయి. ఉదాహరణకు అన్ని సకశేరుకాలు. మరికొన్నింటిలో మొప్పలు శ్వాసావయవాలుగా ఉంటాయి. ఉదాహరణకి చేపలు, రొయ్యలు.
ఇంకొన్ని జీవులు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఉదాహరణకు వానపాము, జలగ. మరి మొక్కల్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? మొక్కలకున్న ఆకుల్లోని పత్ర రంధ్రాల ద్వారా మొక్కలు శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఆంటీ, నాకు డౌట్. గేదెల్లాగానే జంతువులన్నీ విసర్జన చేస్తాయా? చేస్తాయి రమ్య. విసర్జన అనేది జీవులకు ఉన్నటువంటి మరొక లక్షణం. జీవుల్లో జీవక్రియలు జరిగినప్పుడు కొన్ని వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. ఆ వ్యర్థ పదార్థాలు శరీరంలో అలాగే ఉంటే విష పదార్థాలుగా మారి హాని కలిగిస్తాయి. అందుకని చెప్పి జీవులు శరీరం నుండి విసర్జక అవయవాల ద్వారా వాటిని బయటకు పంపిస్తాయి. జంతువుల్లో ఉండే విసర్జక అవయవాలు ఏంటంటే? కొన్ని జంతువుల్లో మూత్రపిండాలు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. ఉదాహరణకు అన్ని సకశేరుకాలు. మరికొన్నింటిలో చర్మం విసర్జక అవయవంగా పనిచేస్తుంది. ఉదాహరణకు ప్రోటోజోవా, సిలెంటిరేటా. మరికొన్నింటిలో వృక్కాలు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. ఉదాహరణకు వానపాము, జలగ. మొక్కల్లో ఉండే విసర్జక అవయవాలు ఏంటంటే? మొక్కల్లో ప్రత్యేకంగా విసర్జక అవయవాలంటూ ఏవీ లేవు. వాటిల్లో ఏర్పడే వ్యర్థ పదార్థాలు అంత హాని కలిగించేవి కావు. వాటిని కొన్ని మొక్కలు ఇతర జీవక్రియల్లో వాడుకుంటే, కొన్ని వాటి రక్షణకు వినియోగించుకుంటాయి. కొన్నేమో మొక్కల్లో ఉండే వివిధ భాగాల ద్వారా విసర్జిస్తాయి. వివిధ భాగాల ద్వారా అంటే ఎలా? కొన్ని మొక్కలు ఆకుల్లో ఉన్న వ్యర్థ పదార్థాలను ఆకులను రాల్చడం ద్వారా. ఉదాహరణకు పొగాకు. మరికొన్ని కాండంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బెరడును రాల్చడం ద్వారా. ఉదాహరణకు రావుల్ఫియా. కొన్ని పళ్ళ తొక్కల్లో ఉన్న వ్యర్థ పదార్థాలను పండ్లను రాల్చడం ద్వారా. ఉదాహరణకు అరటి, బొప్పాయి. ఈ విధంగా ఎలాంటి విసర్జక అవయవాలు లేకుండా మొక్కలు విసర్జన క్రియ జరుపుకుంటాయి. అలాగే మనకు చలి పెట్టినప్పుడు వణకడం, కాల్లో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కాలుని వెనక్కి తీసుకోవడం, పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు చెవులు మూసుకోవడం, ఇవన్నీ కూడా బాహ్య ప్రేరణకు ప్రతిస్పందనలే. దీన్నే క్షోభ్యత అంటాం. ఈ క్షోభ్యత, ప్రతిస్పందన అనేది కూడా జీవుల లక్షణమేనా? అవును. జంతువులు బాహ్య ప్రేరణలకు ప్రతిస్పందించినట్లే మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయి. అలాగే తామర పూలు పగలు వికసించడం, కలువ పూలు రాత్రి వికసించడం, ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని చుట్టూ తిరగడం, నిద్రగన్నేరు రాత్రిళ్ళు ముడుచుకోవడం, ఇవన్నీ మొక్కలు చూపే ప్రతిస్పందనలే.
ఆంటీ, పొద్దుతిరుగుడు పువ్వు మాత్రమే సూర్యుని వైపు తిరుగుతుంది, కానీ మొక్క మాత్రం ఉన్న చోటి నుంచి కదలదు. అలాగే ఏ మొక్క కూడా ఉన్న చోటి నుంచి కదలదు, ఎందుకని? మంచి ప్రశ్న వేశావు రమ్య. మొక్కలు జంతువులు రెండు సజీవులైనప్పటికీ జీవులకున్న లక్షణాల్లో ఒకటైన చలనం అనేది చలనాంగాలు ఉండడం వల్ల ఒక జంతువుల్లోనే ఉంటుంది. మొక్కల్లో ఎలాంటి చలనాంగాలు లేవు కనుక అవి భూమిలో అలానే స్థిరంగా పాతుకుని ఉంటాయి. జీవులకున్న చివరి లక్షణం ఏంటో నీకు తెలుసా రమ్య? ఓ, ఎందుకు తెలియదు? జీవులు తమలాంటి జీవులను ఉత్పత్తి చేయడమే. అంటే మొక్కలు మొక్కల్ని, పక్షులు పక్షుల్ని, మనుషులు మనుషుల్ని ఉత్పత్తి చేయడం అన్నమాట. దీన్నే ప్రత్యుత్పత్తి అంటారు. ప్రత్యుత్పత్తి ద్వారా తమ సంతతిని వృద్ధి చేసుకోవడం వల్లనే జీవరాశులు అంతరించిపోవడం లేదు. అయితే ఆంటీ, మొక్కలు జంతువులు రెండు కూడా ఒకే రకంగా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయా? మొక్కల్లో జంతువుల్లో ప్రత్యుత్పత్తి అనేక రకాలుగా ఉన్నప్పటికీ స్థూలంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, రెండు లైంగిక ప్రత్యుత్పత్తి. మరి మొక్కల్లో జంతువుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? మొక్కల్లో శాఖీయోత్పత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగితే జంతువుల్లో ఒక జంతువు రెండు సమాన భాగాలుగా కానీ, ఒకటి చిన్నదిగా కానీ, ఒకటి పెద్దదిగా కానీ, లేక అనేక భాగాలుగా కానీ విభజన చెందడం వల్ల జరుగుతుంది. మొక్కల్లో జంతువుల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? పుష్పించే మొక్కల్లో స్త్రీ పురుష బీజ కణాల కలయిక వల్ల జరుగుతుంది. అదే జంతువుల్లో అయితే ఎక్కువ శాతం శుక్ర కణాలు అండాల కలయిక వల్ల జరుగుతుంది. జంతువుల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితం రెండు రకాలుగా ఉంటుంది. కొన్ని జంతువులు గుడ్లు పెడతాయి. ఉదాహరణకు కోడి, బాతు, పిచ్చుక, బల్లి. మరికొన్ని తెలుసు, పిల్లల్ని కంటాయి. ఉదాహరణకి కుక్క, మేక, పిల్లి, కోతి, మనిషి మొదలైనవి. వెరీ గుడ్, బాగా చెప్పావు రమ్య. జీవుల లక్షణాల గురించి నీకు బాగా అర్థమైందా? ఓ, బాగా అర్థమైందా ఆంటీ? మరైతే ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాల్లోని ముఖ్యాంశాలను ఇంకోసారి చూద్దాం. పెరుగుదల, పోషణ, శ్వాసక్రియ, విసర్జన, క్షోభ్యత, ప్రత్యుత్పత్తి అనేవి జీవుల ప్రధాన లక్షణాలు. జంతువులలో పెరుగుదల కొద్ది కాలానికి నిలిచిపోతుంది. మొక్కలలో జీవితకాలమంతా ఉంటుంది. జంతువులు చలిస్తాయి. సాధారణంగా మొక్కలు స్థిరంగా ఉంటాయి. మొక్కలు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి. జంతువులు ఆహారం కోసం మొక్కలపై, ఇతర జంతువులపై ఆధారపడతాయి. ఆహారంలో ఇమిడి ఉండే శక్తి శ్వాసక్రియలో విడుదలవుతుంది. జీవులు తమలోని వ్యర్థ పదార్థాలను విసర్జన ద్వారా బయటకు పంపిస్తాయి.
జీవులు బాహ్య ప్రేరణలకు ప్రతిస్పందించడాన్నే క్షోభ్యత అంటాము. జీవులు అలైంగిక లైంగిక ప్రత్యుత్పత్తుల ద్వారా తమ సంతతిని వృద్ధి చేసుకుంటాయి. ఓకే పిల్లలు, ఇంతవరకు జీవుల లక్షణాలకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నాం కదా. మరో రోజు మరో అంశంతో కలుసుకుందాం.